ఈజీగా సింపుల్గా ఆనియన్ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. హలో హాయ్ అందరికీ. ఈవినింగ్ స్నాక్స్ అయితే ఆనియన్ బజ్జీలు అయితే చేసినానండి. ఈ బజ్జీలు ఎలా చేశానో వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళి ముందుగా ఆనియన్ బజ్జీల కోసం అయితే నేనైతే ఆనియన్స్ ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ దీంట్లోకి వచ్చేసి మనము ఒక కప్పు శనగపిండి అయితే వేసుకుందాము. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు వేసుకుందాం. తర్వాత వచ్చేసి వాము వేసుకుందాం. తర్వాత వచ్చేసి కారం వేసుకుందాం కొంచెం. అంటే వీటిని అంతా బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ కూడా పోసుకుందాం మనం. కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కి బాగా ఉంటుందండి. ఇది వచ్చేసి ఈవినింగ్ పూట బజ్జీలు వేసుకొని తింటే బాగా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, నేనైతే బజ్జీల కోసం ఇలా అయితే కలుపుకున్నాను. ఇంకేం లేదండి, ఇంకా ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకోవాల్సిందే. ఈజీ అండ్ సింపుల్గా వేసుకోవచ్చు ఆనియన్ బజ్జీలు. ఇంకా మనం ఆనియన్స్లో ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసి 10 మినిట్స్ తర్వాత ఇవి ఆయిల్లో వేయించుకుంటే బాగా వస్తాయి బజ్జీలు. 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. కోసం నేనైతే ఆయిల్ అయితే హీట్ అయితే చేసుకున్నానండి. అండ్ ఇంకా 10 నిమిషాల తర్వాత మనము బజ్జీలు ఆనియన్స్ బజ్జీలు అయితే ఇలా వేసుకున్నాం. ఇప్పుడు బజ్జీలు అన్నిటినీ ఒకవైపు కాలినాక మరోవైపు తిప్పుకోవాలి. ఇప్పుడు బజ్జీలు అన్నీ బాగా క్రంచిగా అయిపోయినాయి. ఒక సైడు బాగా చూసారు కదా, వేడి బజ్జీలు అయితే రెడీ అయ్యాయి. ఇప్పుడు ఇంకా మనం ప్లేట్లో పెట్టుకొని తినేదే. ప్లేట్లోకి అయితే వేసుకున్నాం. చూసారు కదా, వేడి ఆనియన్ బజ్జీలు ఈవినింగ్ స్నాక్. వీటిలోకి టీ ఇట్లా చాలా బాగుంటుంది. అండ్ ఈ బజ్జీలు సూపర్ టేస్ట్గా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.